హాయ్ అండి, ఈరోజు బుట్ట హ్యాండ్స్ చూద్దాము. బుట్ట హ్యాండ్స్ విత్ బార్డర్లో కొంచెం ప్యాటర్న్ లాగా వస్తుంది. కొంచెం ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం వదిలేసి పెట్టుకుంటున్నా. కట్ చేసుకునేటప్పుడే చూసుకోండి. దీన్ని మరీ ఎక్కువ పెద్ద పెద్ద అతుకులు వస్తే బాగోదు కాబట్టి సైడ్లో కొంచెం వదిలేసుకున్నా కూడా అది కుట్లలోకి వెళ్ళిపోతుంది. మిడిల్లో నుంచి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు కుచ్చులు పెట్టుకోవాలి చిన్న చిన్నగా. సేమ్ బాహుబలి హ్యాండ్స్ లాగానే కానీ కొంచెం చిన్న హ్యాండ్స్ కాబట్టి కొంచెం చిన్న చిన్నగా పెట్టుకోవాలి. ఇవి కూడా పావు ఇంచు పెట్టుకోండి. అటువైపు ఇటువైపు ఒకేలాగా వచ్చేటట్టు చూసుకోండి. ఇటు అటు కొంచెం తక్కువ ఉంది కాబట్టి తర్వాత వేసుకోవాలి. అలానే పైన కూడా అటు కింద 1 ఇంచ్ వదిలేసినాం కదా, ఇటు హాఫ్ ఇంచ్ సరిపోయిద్ది. కుచ్చు పైన కుచ్చు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. మరీ దూరం కాకుండా కింది వాటికంటే పైన వాటికి కొంచెం దగ్గర వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోండి. ఈ సైడ్లకి కొంచెం తక్కువ ఉంది కాబట్టి అక్కడ ఏదో ఒక క్లాత్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం నీట్గా చేసుకోవాలి. పైనకి కుట్లు కనిపించకుండా మధ్యలో అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి సైడ్లోకి తీసుకుంటున్నాను. అది దీన్ని కరెక్ట్గా తీసుకుంటే సరిపోయిద్ది. అదే ఫస్టే మనము దీనికి అతుకు పెట్టక ముందు తీసుకున్నామంటే చాలా క్లాత్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కుట్టిన తర్వాత ఎంత తక్కువ ఉందో అంతే వేసుకుంటే మనకి క్లాత్ కూడా సేవ్ అవుతుంది. చిన్న చిన్న క్లాతులు ఉన్నా కూడా బుట్ట హ్యాండ్స్ అందరు అడుగుతున్నారు కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇట్లా అయితే చూడండి, కొంచెం క్లాత్లోనే బుట్ట హ్యాండ్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద ప్యాటర్న్ కోసమని హ్యాండ్ కంటే డబుల్ తీసుకోవాలి. ఆ క్లాత్కి కొంచెం మధ్యలో చిన్న మార్క్ లాగా వేసుకుంటే మనకు మధ్యలో అని తెలియడానికి నేను ఐరన్ చేయకుండా వేలుతోనే చేస్తున్నాను. ఓన్లీ మనకు కట్ కనిపించడానికి అంతే. ఇప్పుడు చూడండి ఎట్లా కనిపిస్తుందో. మిడిల్లో కరెక్ట్ దానిపైననే స్టిచ్ చేసుకోవాలి. చిన్న చిన్న బాక్స్ ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ప్యాటర్న్కి ఒకటి అటు ఒకటి ఇటు పావు ఇంచ్ కంటే పెరగకుండా చూసుకోండి. ఒకవేళ పెద్దగా పెట్టుకున్నా పర్లేదు కానీ కొంచెం బాగోదు. ఈ చిన్న హ్యాండ్స్ కాబట్టి చిన్న చిన్న ఉంటే బాగుంటుంది. మొత్తం సేమ్ వచ్చింది. అట్లా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. ఐరన్ చేసుకొని దాన్ని ఒరిజినల్ని పైనకుంచి ఈ బ్లౌజ్ ఒరిజినల్ని పైనకు పెట్టాలి. ఒకే విధంగా వచ్చేటట్టుగా రెండింటిని కలిపి కుట్టుకోవాలి. కొంచెం నిదానంగా చూసుకోండి, లేకపోతే కొంచెం కుచ్చులు అటు ఇటు జరుగుతాయి. దానిపైన జరగకుండా అనుగుడు కుట్టు అంటారు, అది వేసుకొని దీనికి మళ్ళీ వేరే క్లాత్ అటాచ్ చేయాలి. ఇప్పుడు అవి పట్టి అంత తీసుకొని పెట్టుకోవాలి. మనీ 1 ఇంచ్ సరిపోతుంది ఓన్లీ అటాచ్ కాబట్టి. దీనికి కూడా ఒక అనుగుడు కుట్టేసుకోవాలి. ఇదేంటంటే కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ వరకు తీసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఐరన్ చేసుకోవాలి. నేను ఐరన్ చూపించట్లేదు, ఐరన్ చేసుకున్నాను. దానిపైన ఒక స్టిచ్ వేసుకోండి. మళ్ళీ కొంచెం నిదానంగా చూసుకొని వేసుకోవాలి. నిదానం అంటే మరీ స్లో కుట్టమని కాదు. ఇప్పుడు దానికి మధ్యలో ఒక స్టిచ్ వేసుకుంటే నేను చెప్పే ప్యాటర్న్కి ఇప్పుడు అది వచ్చేస్తుంది నిదానంగా. ఓకే, ఇప్పుడు అంతకు ముందున్న కుట్టుని తీస్తున్నాం అన్నమాట. ఇందాక ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, అదేంటంటే మనకి ప్రిల్స్ ఆగడానికి కోసం అని వేసాను కదా, ఇప్పుడు అది తీస్తున్నా. ఇందాక మనం వేసింది మధ్యలో ఉంటుంది కాబట్టి దాంతో మనకు ఇంకా పని లేదు. ఎక్కువ స్టిచెస్ కనిపిస్తే కూడా బాగోదు కాబట్టి తీస్తున్నా. మొత్తం తీసుకున్న తర్వాత
ఆ మధ్యలో చూడండి ఇట్లా ఇట్లా రావాలి కరెక్ట్ మధ్యలో. దీనికోసమని ప్యాటర్న్కి గోల్డ్ పూసలు తీసుకున్నాను. ఇది కింద లేయర్లో ఫస్ట్ లైన్లో తీసుకోవాలి. బాక్స్ ప్రిల్స్కి ఇటువైపు అటువైపు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, కరెక్ట్ దాంట్లోనే తీసుకోవాలి. ఇటు నుంచి పూస మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్కి చాక్లెట్ డిజైన్ లాగా పెడతారు కదా, సేమ్ అట్లానే. మరీ టైట్గా గుంజకూడదు, లేస్తుంది మొత్తం హ్యాండ్ అయ్యేసరికి. అందుకనే కొంచెం మామూలుగానే కిందికి ముడేసుకోవాలి. దారం తెంపకూడదు, అట్లానే లైన్గా వేస్తూ వెళ్ళిపో. ఇంకా కానీ చాలా టైం పడుతుంది. ఇది చాలా నీట్గా కూడా వస్తుంది, టైం కూడా చాలా తీసుకుంటుంది. అంతే, మధ్యలో తీసుకొని ఇటువైపు నుంచి ఒకటి అటువైపు నుంచి ఒకటి తీసుకొని పూస మధ్యలో వేసి ముడి వేయడం. కిందికి ముడి వేసుకోవాలి, ఇంకా దారం తెంపకూడదు. ముడి మాత్రం తప్పనిసరి వేసుకోవాలి, లేదంటే ఒక్కటి పోయిందనుకో మొత్తం పోతాయి. ఇట్లా దేని దానికి ముడేసుకున్నాం అనుకో, ఒకవేళ ఒకటి ఊడినా కూడా ఊడదు, మామూలుగా ఊడినా కూడా ఆ ఒక్కటే పోతుంది, ఇంకా మిగతా అవి పోవన్నమాట. అందుకే ఒకదానికి రెండు రెండు ముళ్ళు కన్ఫర్మ్ వేసుకోవాలి. దారం మాత్రం తెంపకూడదు, మళ్ళీ ఎంత కింద అంతా బాగా కనిపించదు నీట్గా. ఇట్లానే చూడండి ఎట్లా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది. ఇంకా కొన్ని వేసాను చూడండి, మొత్తం ఇలానే వేసుకోవాలి. ఇంకా ఒకేలాగా మధ్యలో వచ్చేటట్టుగా చూసుకొని వేసుకోవాలి. నేను ఎడిట్ చేస్తున్నాను, ఇది ఇలానే వేసుకోవాలి. ఇంకా మొత్తం 2 లైన్స్, కింద లైన్ అయిపోయింది కదా, పైన కూడా 2 లైన్స్ వస్తాయన్నమాట. అందుకోసమనే మనం మధ్యలో స్టిచ్ చేసుకున్నాం ఇందాక. 2 లైన్స్ ఉంటే కొంచెం బాగా నీట్గా ఉంటుంది. సింగిల్ లైన్ అయితే నెక్కి అయితే బాగుంటుంది, డబల్ లైన్స్ అయితే హ్యాండ్స్కి కింద బార్డర్ లాగా బాగుంటుంది. ఇట్లానే మొత్తం వేసేసుకుందాం. ఇంకా మొత్తం అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా మోడల్స్ కావాలనుకుంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.